నమస్తే. మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ పూజారి నాగేశ్వర గారు. సార్ నమస్తే. మీ దగ్గరికి చాలామంది క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టకుండా, అదేవిధంగా లోన్స్ కట్టకుండా, అప్పులు ఎవరన్నా ఉంటే వాటిని ఎగ్గొట్టేసిన వాళ్ళు మీ ఆఫీస్‌కి వస్తున్నారంట. మీరు అభయహస్తం ఇస్తున్నారంట. సో, మీకేం ఇబ్బంది లేదు. నేను చూసుకుంటానంటూ చెప్తున్నారంట. ఇది మార్కెట్‌లో బాగా వినిపిస్తుంది ఇటీవల. ఎందుకని? దాన్నందరూ నెగెటివ్‌లో చూస్తున్నారు గానీ, దాని వెనక స్టోరీ ఏముంటే చెప్తానండి. మీరు రెగ్యులర్‌గా పేపర్‌లలో రోజు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యనో, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలనో వ్యక్తులు గానీ, కుటుంబాలు గానీ చనిపోతున్నాయి. ఈ మొత్తం భూప్రపంచంలో ఆత్మహత్య చేసుకునే ఏకైక జీవి మనిషి ఒక్కడే. అవును. ఓకే. ఇన్ని వేల కోట్ల జీవరాశులలో మిగతా జీవులన్నీ డిఫాల్ట్‌గా వాటికి ఏదో రకంగా చనిపోతాయి గానీ, ఆత్మహత్య చేసుకునే ఏకైక జీవి మన మనిషే. ఓకే. నేను దాన్ని బాగా లోతుగా పరిశీలిస్తే ఏమైందంటే, ఒక వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు అనే దానిపైన నేను జనరల్‌గా నాకు సంబంధించి రీసెర్చ్ చేసేసుకుంటే మేజర్‌గా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఆత్మహత్య చేసుకోవడానికి. ఫైనాన్షియల్ ఇష్యూస్, ఓకే, రిలేషన్‌షిప్స్, మెడికల్ ఇష్యూస్. ఈ 3 కారణాలు ఈ 3 మేజర్. ఇవి 30% ఉంటాయి. ఒక 10% డిఫరెంట్ రీజన్స్. వేరే రీజన్స్ ఉంటాయి. భయపడో, ఎదుర్కోలేక, లవ్ ఫెయిల్యూర్ ఇలా అదంతా రిలేషన్ కిందే వస్తుంది. అది అంతా భార్య భర్తలో ఇల్లీగల్ అఫైర్స్ ఇవన్నీ కూడా రిలేషన్షిప్స్కి వచ్చేస్తాయి. ఐదర్ వానికి ఫైనాన్షియల్ అప్పులన్నీ ఉంటాయి, లేదా మెడికల్ ప్రాబ్లమ్లు ఉంటాయి. తీర్చుకోలేని మెడికల్ ప్రాబ్లమ్ భరించలేక ఉంటాయి. ఇట్లా నేను చూసిన జీవితాలలో ఇవాళ కట్టకపోకుండా తర్వాత బాగుపడి కట్టిన వాళ్ళు చాలా మందిని చూసినాను. ఇప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ బాగలేక తర్వాత పుంజుకొని కట్టిన వాళ్ళు చాలా మందిని చూసిన నేను. తర్వాత ఫైనాన్షియల్ కష్టపడి పుంజుకొని ప్రతి రూపాయి కట్టిన చాలా మంది చూసిన. సో కట్టకపోవడానికి కట్టడానికి మధ్యలో గ్యాపే. వాళ్ళకు ఒక 1 year 2 years 3 years మనం టైం ఇవ్వగలిగితే వాళ్ళు సెట్ చేసుకుంటారు. మన పీరియడ్ ఇవ్వగలగాలి. దాన్ని బ్రీతింగ్ పీరియడ్ అంటాం. ఇప్పుడు ఒకటేసారి 10 మంది అప్పులలో లేకపోతే 10 మంది క్రెడిట్ కార్డులలో వచ్చి ఇంట్లో కూర్చుంటే మనం కిరిబిక్కిరి అయిపోతాం. అందరికి సమాధానం చెప్పలేము. ఓకే. 2 నెలలకొక్కడు వచ్చినానుకో, ఆ 2 నెలలకు ఒక్కొక్కరిని కట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి క్రెడిట్ కార్డు కానీ అప్పులు ఇచ్చినాడు కానీ ఇవ్వని కాడు నాకు కష్టం ఉందని వచ్చి కూర్చుంటాడు. ఆ ఉక్కిరిబిక్కిరితోనో వాడు చనిపోవడమో లేకపోతే పారిపోవడమో చేస్తుంటాడు. సో మన దగ్గరికి ఎవరన్నా వస్తే నిలబడు, కడదాము, ఇంజక్షన్ ఆర్డర్ వేసేసుకో, ఒక 1 year 2 years 3 years టైం తీసుకో, కట్టమని చెప్తాను నేను. ఎగ్గొట్టమని ఎవరికి చెప్పాను నేను. అదంతా రాంగ్ గైడెన్స్ పోతున్నది. అది కొంత టైం ఇవ్వాలి అంతే. బ్రీతింగ్ పీరియడ్ ఇస్తే వాడు సెట్ చేసుకుంటాడు. ఒకటేసారి ఫైనాన్షియల్ వ్యవస్థ మీద పడితే బ్రెయిన్ పని చేయదు. అది నువ్వైనా నేనైనా ఎవరైనా. రపక్కన ఇప్పుడు మన దగ్గర రూపాయి లేదు, జనరల్గా చెప్తానా, రపక్కన 10,000 కట్టాలి రేపు పొద్దుకాలకులు అప్పుడు వచ్చి ఇట్లా కూర్చుంటే బ్రెయిన్ పని చేయలేదు. నువ్వు వేరే పని అంతా వదిలిపెట్టి ఆ వచ్చేటువంటి తప్పించుకోవడం ఎలా అని చూస్తుంటావు. ఇక అదే ఆలోచనతో మాడుకుంటావు. నిద్రపోయినా, లేచినా, నిలబడ్డా వేరే పని కూడా చేయలేవు. నువ్వు సంపాదించేది ఉన్నా కూడా పోలేవు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు మా దగ్గర, వాళ్ళకి రెగ్యులర్ బిజినెస్ నడుస్తుంది, వాళ్ళు మంచిగా నడుస్తుంటారు, చేస్తుంటారు. వాడు అప్పులు తెస్తాడు, ఏదో అయిపోతుంది. వాడు ఒక 2 రోజులు కట్టకపోతే తాళ వేసేస్తారు. నీ షాప్ దగ్గరకు వచ్చి లొల్లి చేస్తా, నిన్ను నీ షాప్కు లాగి వాడు ఏ నుంచి కడతాడు నాకు అర్థం కాదు. మీ వస్తువులు బయటేస్తా, వాడికి అది రన్ అయితే కదా కట్టేది. సరే రాబోయే నువ్వు 10,000 ఇవ్వాలి కదా, రేపు 1000 ఎల్లుండి 1000 నీ షాప్ రన్ చేసుకో అంటే వాడే మంచి ఆనందంగా ఇంకో గంట కష్టపడి ఇంకో 1000 సంపాదిస్తున్నాడు. మీరు ఒక మాట అన్నారు ఇందాక, కట్టకపోవడానికి కట్టడానికి ఇప్పుడు పరిస్థితి బాగాలేకపోయినా రేపు ఒక రోజు బాగుంటుంది, చాలా మంది కడతారు, అప్పుడు కడతారు అని అంటున్నారు. ఈ మధ్యలో ఒక బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలి అంటున్నారు. జనరల్ గా చట్టంలో వెసులుబాటు ఉంది కాబట్టే కదా మనం వేసేది. ఉంది కాబట్టే కదా మనం పోయి కోర్టును ప్రైజ్ చేసి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకో. దానికే ఇప్పుడు దాన్ని అందరు నెగిటివ్గా చేస్తే నేనేం చేస్తా దానికి? నేను ఒక వ్యక్తిని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నా, సమాజంలో మంచిగా బతకమని చెప్తున్నా, వాడిని పోరాడమని చెప్తున్నా, మళ్ళీ కట్టమని చెప్తున్నా. నేను బ్రీతింగ్ పీరియడే ఇస్తున్నాం మనం అంతే. మొత్తం ఎగ్గొట్టరా పోయి చెప్తాను లేదు. సమాజంలో నేను కూడా ఉండి సచ్చిన నేను బ్యాంకులో పైసలు దాచుకుంటే బ్యాంక్ నా పైసలు నాకు ఇవ్వాలన్నా బ్యాంక్ దగ్గర పైసలు ఉండాలా? నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు రిలేటివ్స్ ఉన్నారు, నేను అందరికీ చేయి బదులు ఇస్తుంటా, తీసుకుంటుంటా. అప్పుడప్పుడు మంచిగా ఇస్తారు, అప్పుడప్పుడు కోపం అవుతుంటాం, గొడవ. అంతా కామన్ లైఫ్లో. పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కోవిడ్ టైంలో బ్యాంకులు కూడా అప్పుడు వెసులుబాటు కల్పించాయి. అదంతా ఇప్పటికీ ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ పడుతుంది. చాలామంది బయటపడక నోరు మూసుకొని తిరుగుతున్నారు ఇజ్జత్కి. చాలామందికి పాండమిక్ ఎఫెక్ట్ 2000 జరిగింది. 4 years కూడా ఇంకా స్టిల్ దే ఆర్ స్ట్రగ్లింగ్. ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఇంకా నీకు 6 నెలలు రెగ్యులర్ నడిచే బిజినెస్ 6 నెలలు బంద్ అయితే ఎట్లుంటుంది సార్? మొత్తం తలకిందులు. అది చాలా ఉంది. అది
సో అందుకోసమే మీరు వారి పక్షాన్ని నిలబడి పక్షాన్ని ఏం లేదు సపోర్ట్ సార్, ఎవరైనా చేస్తున్నారు యాజ్ ఏ కష్టంతో వస్తే అడ్వకేట్ గా. నిలబడతాము. మనకు ఎవరైనా కష్టంతో వచ్చి మనకు సపోర్ట్ చేస్తే మనం వాళ్ళకు నిలబడతాం, వాళ్ళని గెలిపిస్తాం, అంతే ఏముంటుందా. అడ్వకేట్ డ్యూటీ అంటే అదే కదా. అదే కానీ కంప్లీట్ గా ఎగ్గొట్టేసేయండి పూర్తిగా. ఎగ్గొట్టమని ఎప్పుడు ఎవరికి చెప్పా సార్, నేను కట్టమని చెప్తా, 2 రోజులు లేట్ అయినా కట్టు, మనీ అనేది ఎప్పుడు రొటేషన్ కావాలని చెప్తా సార్. సో నిజంగా ఇలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి నిజంగా సమస్యలో ఉన్న వాళ్ళకి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఆశ్రయిస్తే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా? చేసిన నేను ఆల్రెడీ, మేము వేసిన కేసులలో 80% ఆఫ్ ద కేసెస్ సక్సెస్ఫుల్ అయినాయి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారు నిజంగా ఆర్థిక సమస్యలో ఉంటే రమ్మనే మీ చెప్తున్నాం దగ్గరకు సార్, వస్తే మేము మీరు వేసిన వాళ్ళని సపోర్ట్ కేసులలో చేస్తారా? నేనే ఓపెన్ చెప్తున్నా, నేను వేసిన కేసులలో 80% ఆఫ్ ద కేసెస్ 100% సక్సెస్ అయినాయి. ఒక 20% ఆఫ్ ద కేసెస్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు ఏ పని చేసినా ప్రాబ్లం ఉంటుంది సార్. కానీ ఫీజు చెల్లించుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు సార్. మనం కోర్టు ఫీజు అయితే కట్టుకోమని చెప్తాం. మన ఫీజు అంటే మనం ఎగ్జామ్షన్ ఇచ్చేస్తాం, కానీ ఇప్పుడు అందరికీ నేను కోర్టు ఫీజు కట్టలేను కదా, ఐఎమ్ నాట్ ఏ ట్రస్ట్. అలానే కాదు, ఒకవేళ వాళ్ళ పరిస్థితి బాగున్నప్పుడు ఆ తర్వాత మీకు ఫీజు కోర్టు ఫీజు అయితే ఇవ్వడానికి. వాళ్ళని కట్టుకోమని చెప్తాము, మన ఫీజు అంటే ఎగ్జామ్షన్ ఇచ్చేస్తాం. సో అలాంటి వారులకైతే మాత్రం ఒక అభయహస్తం ఇస్తారు. మేడం పూజారి నాగేశ్వర గారు ఉన్నారు, నేను ఈ విధంగా ఆర్థిక definitely సమస్యలతో నేను- సతమతం అయ్యే వాళ్ళు రావచ్చు, ఏ సమస్యతో వచ్చినా మీ కూడా, ఆఫీస్ మెట్లు ఎక్కచ్చు. ఏ సమస్యతో వచ్చినా కూడా నేను డెఫినెట్లీ సాయం చేస్తాను. కాకపోతే వచ్చే పర్సన్స్ ఏంటంటే వాళ్ళకి కొంతమందికి ఏంటంటే ఇమ్మీడియట్లీ రిజల్ట్ అంటారు, ఇట్లా ఇట్లా పోగానే రిజల్ట్ అంటారు. అన్ని కేసుల్లో సాధ్యం కాదు. మేము 100 కేసులు తీసుకున్నాం అనుకోండి, ఒక 80 కేసులు సక్సెస్ అవుతాయి, ఒక 20 కేసులు ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని సరి చేసుకుంటే సక్సెస్ చేయాలి. అది ఎక్కడైనా ఉంటుంది. అది ఎంత సక్సెస్ఫుల్ అడ్వకేట్ అయినా సరే ఏదో ఒక కేసులో ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. క్లయింట్లు ఏంటంటే దాన్ని ఇమ్మీడియట్లీ ఇప్పుడు కావాలని కూర్చుంటారు అంతే. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్లో ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు వాడు ఏంటంటే ఒక నమ్మకంతో వచ్చేస్తాడు, సార్ అన్నాడు కదా అని వచ్చేస్తాడు, వానికి బిహైండ్ ద స్టోరీ ఏం జరుగుతుందో అర్థం కాదు, చెప్పిన అర్థం కాదు, స్ట్రెస్లో ఉంటాడు కాబట్టి అవుతుంది 80%. కానీ ఇదే ముసుగులో కొంతమంది బ్యాంకుల్ని డబ్బులు తీసుకున్న వాళ్ళని మోసం చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి కదా సార్, వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు? సార్ ఎవ్వరు కూడా జనరల్గా బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్నవి కట్టద్దని ఎవ్వరు అనుకోడు సార్. అందరు కాదు, కొంతమంది ఉంటారు. అసలు అనుకోరు. ఎందుకంటే బ్యాంకుల నుంచి తీసుకొని కట్టకపోతే సిబిల్ ఖరాబ్ అవుతుంది. నీకు ఒక్కసారి సిబిల్ ఖరాబ్ అయిందంటే జీవితాంతం లోనే రాదు. అవును, మళ్ళీ నువ్వు ఏమని అడుగుతావు? తెలిసి ఎవరు అలా ఎవ్వరు చేయడు. వానికి మొత్తం దారి లేక అంత అయిపోయిన తర్వాతనే చేస్తాడు. వానికి ఇప్పుడు ₹1,00,000 క్రెడిట్ కార్డు ఉంది సార్, నువ్వు మంచి కట్టుకోకపోతే 2 లక్షలు ఇస్తాడు. కానీ ఇంకా మంచి కట్టుకోకపోతే- బడా బిజినెస్ మ్యాన్ చూస్తున్నాం కదా సార్ మనం. ఇక అది వాళ్ళది వేరే. మనం అది వేరే జనరల్ అసలు. పబ్లిక్ గురించి సెక్టార్ ఏంది, మనం 80% ఆఫ్ ద మధ్యతరగతి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. ఈ కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ బిజినెస్లు అదంతా మళ్ళీ వేరే సెక్టర్. అది దానికి మనం వేరే ఇంటర్వ్యూ పెట్టుకోవాలి. ఎట్లా రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.